ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఓట్లను రిగ్గింగ్ చేసింది అనే ఆధారాలతో సహా నిన్న రాహుల్ గాంధీ గారు దేశం ముందుకు తీసుకొచ్చిన తర్వాత, అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా హత్య చేసింది, ఏ విధంగా దేశద్రోహానికి పాల్పడింది, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి రిగ్గింగ్ చేసి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా అది హత్య చేసింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేశారు కదా. పాపం రాహుల్ గాంధీ గారికి తెలియని విషయం ఏంటి అంటే, ఈ ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే కంటే ముందే ఈ రాష్ట్రాలలో దేశంలో మీడియా అనబడేదే ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ హత్య చేసేసింది. కనీసం బాధ్యత లేకుండా, చైతన్యం లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా, ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద, రాజ్యాంగాల మీద ఏమాత్రం గౌరవం, మినిమం అవగాహన, ఏమాత్రము కూడా రెస్పెక్ట్ లేని వాళ్ళు మీడియా ఓనర్లుగా, పత్రికల ఓనర్లుగా, ఛానళ్ళ ఓనర్లుగా, ఆ పత్రికల్లో పనిచేసే విలేకరులుగా, రిపోర్టర్లుగా, జర్నలిస్టులుగా ఎప్పుడో ఈ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు చంపేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పట్టపగలు ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లను దొంగలించడం కాదు, అదే ఎలక్షన్ కమిషన్ కత్తి పట్టి 10 మందిని నడి రోడ్డు మీద పొడిచినా దాని గురించి ఎవరు పట్టించుకోరు, అవసరం లేదనుకుంటారు. కావాలి అంటే మీకు జాతీయ మీడియాని కాన్సన్ట్రేట్ చేసే ఓపిక లేకపోతే మన రాష్ట్ర మీడియానే చూడండి. రాహుల్ గాంధీ గారు అంత పెద్ద విషయాలు చెబితే, అంత పెద్ద సెన్సేషనల్ విషయాలు చెబితే, తెలుగు మీడియాలో ఏ ఒక్కరూ కూడా ఏదో 3-4 నిమిషాలు ఆయన వీడియోని ఒకటి పెట్టారు, కానీ ఆయన మాట్లాడే వీడియో అది 3-4 నిమిషాలు పెట్టిన వీడియోలు, ఎవ్వరూ కూడా దాని మీద ఒక చర్చ పెట్టిన వాళ్ళు లేరు, దాని మీద ఒక డిబేట్ నిర్వహించిన వాళ్ళు లేరు. ఇంత మోసం జరిగితే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎందుకు, ఓట్లు ఎందుకు, ఓటు హక్కు ఎందుకు అని ఒక్కరు అడిగిన వాళ్ళు లేరు. డిబేట్ పెట్టి ఒక్కరిని ఆ చర్చలకు పిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు. ఒకవైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత మీడియా కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత మీడియాలు కానీ ఒక్కరంటే ఒక్కరు చర్చ కూడా పెట్టలేకపోయారంటే, ఒక్కరు రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి ఆటం బాంబు లాంటి నిజాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చర్చలో కూడా వాళ్ళు ఉంచలేకపోయారు అంటే, ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ హత్య చేయడం కాదు, ఈ మీడియా అనబడేది ఎప్పుడో హత్య చేసేసింది. వేరే ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఇంత మోసం జరిగింది అని కనుక దేశ ప్రజల ముందుకు వచ్చిందంటే రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, ప్రొటెస్టులు చేసేవాళ్ళు, నిరసనలు వ్యక్తం చేసేవాళ్ళు, కనీసం రాజకీయాలు పక్కన పెట్టి వ్యవస్థల కోసం నిలబడాలని చెప్పి ఆ మీడియాలు అనబడే వాళ్ళు ఇవి హైలైట్ చేసేవాళ్ళు. నాకు నిన్నటి నుంచి ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడున్నటువంటి మీడియా ముసుగులో ఉన్నవాళ్ళు, పత్రికల ముసుగులో ఉన్నవాళ్ళు, జర్నలిస్టుల ముసుగులో ఉన్నవాళ్ళు, ఇప్పటిలాంటి చైతన్యం లేని జనం ఒకవేళ స్వతంత్ర పోరాటం కాలంలో ఉండింటే బ్రిటిష్ వాడి బూట్లు నాకుతూ వాడి విసిరేసినాక ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయి ఈ దేశాన్ని ఎప్పుడూ అమ్మేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కనుక ఉండింటే ఎప్పుడూ అమ్మేసేవాళ్ళు. దేశానికి స్వతంత్రం అనేది కలగానే మిగిలిపోయేది. ఇట్లాంటి జర్నలిస్ట్, ఇట్లాంటి వాళ్ళ గుట్కాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ కాళ్ళు నాకుతుండబట్టే కదా పూర్తిగా అమ్ముడుపోయిన మనుషులు, కనీసం చైతన్యం లేనిదే వాళ్ళ జర్నలిజంలో ఒక్కరు ఒక డిబేట్ నిర్వహించలేకపోయారు. ఒక్కరు ఒక చర్చ పెట్టలేకపోయారు. ఈ దేశంలో మనం వ్యవస్థల గురించో, ప్రజాస్వామ్యం గురించో, రాజ్యాంగం గురించో అదంతా మిథ్య, కంప్లీట్ అదంతా మిథ్య. ఎవడికి దీని మీద తీరకలేదు, అవసరమూ లేదు. ఎవడు ఎట్లన్నా పోని, ఓట్లు దొంగలించు, ఇంకేమన్నా దొంగలించు, అసలు అవి ఎవరికి సంబంధం లేని విషయాలు. వేసినామా మంది మనం పోయినామా అంతే. అంత పెద్ద నిజాలు రాహుల్ గాంధీ గారు దేశం దృష్టికి తీసుకెళ్తే, అంత పెద్ద వర్క్ చేసి నోరు తెరిచి అడిగిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎవరైతే ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు వీళ్ళు వైరంగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ బయట దాటితే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం, అధికారం అందరూ ఒకే కూటమే, అందరిది ఒకే తాను ముక్కలే, అందరిది ఒకే కూటమే. రాష్ట్రంలో మాత్రం వేరు. రాష్ట్రం బయట దాటి జాతీయ స్థాయికి వస్తే అంతా ఒకే కూటమే.
ఇంత దారుణమా? నోరు తెరిచి అడిగే ధైర్యం చేయలేరా? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.